జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పంతులమ్మ గారి పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కాకుత్స శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని తెలుసుకుందాం. అతి లోభులను భిక్షమడగబోవుటరోత, తన ద్రవ్యమొకరింట దాచరోత, గుణహీనుడగువాని కొలువు గొల్చుటరోత, యరుల పంచల క్రింద నుండరోత, భాగ్యవంతులతోడ బంతమాడుటరోత, గురులేని బంధుల గూడరోత, ఆదాయము లేక అప్పుదీయుటరోత, జారచోరల గోడ చనుటరోత, ఆది లక్ష్మీశా నీ బంటు నైతినయ్యా, ఇంక నెడబాపు జన్మంబుదెన్నరోత, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. అలంకారముల చేత శోభిల్లేవాడా, ధర్మపురి క్షేత్రములో వెలసినవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, ఓ నరసింహస్వామి, మిక్కిలి పిసినారి వారిని భిక్షమడుగుట అసహ్యము, పరుల వద్ద సొమ్మును దాచుట, గుణములేని వాని వద్ద నౌకరీ చేయుట, ధనవంతులతో తగువు పెట్టుకొనుట, నమ్మకము లేని బంధువుల ఇండ్లకు వెళ్ళుట, సంపాదన లేకుండా అప్పులు చేయుట, దొంగలను వ్యభిచారులను కలయుట చాలా అసహ్యమైనటువంటి పనులు. లక్ష్మీనాథ, నేను నీ సేవకుడను, నాకు ముక్తినిమ్ము, తిరిగి పుట్టుకన్నా రోతగానున్నది తండ్రి అని ఈ పద్యం యొక్క భావము. ధన్యవాదములు. పద్యము భావము నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.